చిన్ని ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏ చిన్ని, నువ్వు మాతో మాట్లాడకు. మేము నీతో మాట్లాడటం వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. మేము ధనవంతులం. ఈ నందినికి బుద్ధి చెప్పాలంటే నేను కూడా డబ్బు బాగా సంపాదించాలి, ఏ అట్టదారులు తొక్కకుండా. అలా చిన్ని బాగా ఆలోచించి వాళ్ళ అమ్మతో బట్టల షాప్ ఓపెన్ చేపిస్తుంది. కొద్ది రోజుల్లోనే ఆ బట్టల షాప్ బాగా నడిచి చిన్ని వాళ్ళు కూడా ధనవంతులు అవుతారు. చిన్నిని ఏడిపించిన చిన్ని వాళ్ళ ఫ్రెండ్ ఒకరోజు షాప్కి వచ్చి, ఏ చిన్ని, మీరు ఇంత త్వరగా ధనవంతులు ఎలా అయ్యారు? మీ బిజినెస్ సీక్రెట్స్ మాకు కూడా చెప్పవచ్చు కదా. సారీ, మేము ఇప్పుడు ధనవంతులం. మీలాంటి పేదవాళ్ళతో మేము మాట్లాడం. మీతో మాట్లాడటం వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు అని నందిని మాటను తనకే అప్పచెప్పుతుంది. చిన్ని చాలా అల్లరి పిల్ల. ఎప్పుడు వాళ్ళ అమ్మని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చిన్ని, ఇదిగో ఈ ఉప్మా తింటల్లి. నాకు వద్దమ్మా, ఎప్పుడు ఈ ఉప్మానే తినాలా? వద్దా? మరి ఏం కావాలి? నాకు పిజ్జా కావాలి అమ్మా. పిజ్జా తినకూడదమ్మా, ఆరోగ్యానికి మంచిది కాదు, రోగాలు వస్తాయి. లేదు, నేను పిజ్జా అయితేనే తింటాను, లేకపోతే ఏమీ తినను. అలా చిన్ని మారం చేయడంతో చిన్ని వాళ్ళ అమ్మకి ఒక మంచి అద్భుతమైన ఆలోచన వస్తుంది. చిన్ని వాళ్ళమ్మ అన్ని రకాల ఫ్రూట్స్తో ఒక హెల్దీ పిజ్జాను తయారు చేసి ఇస్తుంది చిన్నికి. వావ్, యమ్మీ, టేస్టీ, చాలా బాగుంది అమ్మా. అలా చిన్ని వాళ్ళమ్మ చిన్నితో హెల్దీ ఫ్రూట్స్ అన్ని తినిపిస్తుంది తన తెలివితో. ఎంతో ఆకలితో ఉన్న చిన్ని బిర్యానీ తింటుంటే దెయ్యం వచ్చి లాక్కొని తినబోతుంది. ఓ సిద్ధయ్యమ్మా, ఎన్ని గుండెలు నీకు? నేను తింటున్న బిర్యానీని లాక్కుంటావా? బిర్యానీ లాక్కోవాలంటే గుండెలు ఎందుకు, చేతులు ఉంటే చాలు. ఆకలితో ఉన్నప్పుడు ఇలాంటి లాజిక్స్ మాట్లాడితే ఇంకా కాలుతుంది నాకు అని దెయ్యాన్ని బాగా కొడుతుంది చిన్ని. ఆ నొప్పికి తట్టుకోలేక బిర్యానీ వదిలేస్తుంది దెయ్యం. చిన్ని, ఆపవే, ఆహారం కోసం నన్ను చంపుతావా ఏంటి? అసలే ఆకలి మీద ఉన్నా, దానికి తోడు అమ్మ నన్ను తిట్టిందని చిరాకు మీద ఉన్నా. ఇలాంటి టైంలో కుల్ జోక్స్ వేస్తే ఇలాగే ఉంటుంది మరి. సరేలే, ఈసారి జోక్స్ వేసేటప్పుడు చిన్ని నేను జోక్ చేస్తున్నా అని చెప్పి చేస్తాలే. అమ్మా, అబ్బా, అయ్యా, ఈ చిన్ని బాగా కొట్టింది నన్ను అనుకుంటూ దెయ్యం తన ఇంటికి వెళ్తుంది. అనుపమ తన భర్త అయిన రంగయ్య ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం మల్లమ్మ వద్ద అప్పు తీసుకుంటుంది. అప్పు కట్టాల్సిన తేదీకి ముందే కట్టేస్తుంది అనుపమ. కానీ వడ్డీ వ్యాపారం చేసే మల్లమ్మ అనుపమ డబ్బు ఇవ్వలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏంటి అనుపమ, ఎన్ని రోజులైంది నీకు డబ్బులు ఇచ్చి? ఇలా తిరిగి ఇవ్వకుంటే ఎట్లా? అదేంటి మల్లమ్మ గారు, పోయిన వారమే కదా నీ అప్పు మొత్తం తిరిగిచ్చేశాను. నువ్వు నాకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదు. ఈ రోజు నుంచి ఈ ఇల్లు నాది. నువ్వే ఈ బాండ్ పేపర్లో సంతకం పెట్టావు చూడు. వామ్మో, ఇదంతా మోసం, అన్యాయం. ఏమేం కావాలని చేస్తుంది? నేను డబ్బులు మొత్తం కట్టేశాను. రంగమ్మ గురించి జనానికి తెలుసు కనుక రంగమ్మను చితకబాదుతారు.